చిన్నతనంలో ఎలా ఉండేవాళ్ళని ఇప్పుడు గడ్డాపేసారు గుర్తుపెట్టాలి మాకు అప్పటి రోజులు ఎలా ఉన్నారు అనేటువంటి ఇది కూడా కరెక్ట్ అవుతుంది. చాలా సంతోషం. మెమరీస్ 40 సంవత్సరాల క్రితం అంతా కూడా 71, 72 అంటే కరెక్ట్గా 50 సంవత్సరాలు పూర్తి సార్. ఈ ప్రోగ్రాంకి అతి కష్టపడింది అలా కూడా తిరుమలరావు, నెక్స్ట్ కొండయ్య అండ్ కృష్ణ, ఈ ముగ్గురు కూడా చాలా కృషి చేస్తారు. విశేష కృషి మామూలుగా కాదు. వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం, నెంబర్లు గ్యాదర్ చేయడం, ఒకరు ఫోన్లు చేయడం, ఇవన్నీ కూడా భారతి గారు కూడా భారతి గారు కూడా ఆవిడ కూడా చాలా అందరికీ ఫోన్లు చేయడం, మాస్టర్లు అందరినీ పిలిపించడం అంతా కూడా ఆవిడే చేశారు. అలాగే చెప్పక్కర్లా, అందరికీ వాట్సాప్ లో తెలిసిపోతుంది. మన ప్రత్యేకంగా చేయక్కర్లేదు. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. ముందుగా పాఠశాల మాస్టర్ని నాకు శిస్తులో తెలుగు చెప్పారు సార్ మీరు. తర్వాత మా సుధా గారు ఏం చెప్పారు. మాకు రోజు నేను బైరాపట్నం అనుకున్న వెంకటేశ్వర గారు సైన్స్లో ల్యాబ్లో చెప్తుండేవారు. నా పేరు వల్లంపల్లి కృష్ణారావు, బైరాపట్నం. నాకు 2 పిల్లలు. బాబు అమెరికాలో ఎంఎస్సీ అక్కడ జాబ్ చేస్తున్నాడు. పాప ఎంఫార్మసీ చేసి మ్యారేజ్ చేసే ముదినేపల్లిలో అక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు ఓ మనవరాలు. మా మిస్సెస్ మా మేనవాళ్ళే హౌస్ వైఫ్. నేను ప్రస్తుతం ఫిష్ ట్యాంక్స్ చేస్తున్నాను, ఆక్వా కల్చర్. వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున, అంటే మేము బైరాపట్నంలో ఉన్నాం, పక్కన ఉన్నాం, మా గురించి మేము అసలు విషయనే కాదు. మా సోదరుడు చెబుతున్నాడు అంతా ఏదో కష్టపడ్డారని. అది కాదు, భారతి చాలా కష్టపడింది ఆడపిల్లగా. తర్వాత తిరుమలరావు కానీ కూడా మేము కొండయ్య మాస్టారు మేము ఉన్నామంటే మేము లోకల్గా ఉన్నాం. మా మీద చాలా బాధిస్తుంది, ఇంకా మేము చాలా తక్కువ చేసాం. కాబట్టి తిరుమలరావు గారిని, భారతి గారిని ఆహ్వానించినందుకు, ఎక్కడి నుంచో వచ్చినందుకు మా స్నేహితుడికి పేరు పేరున నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. కృష్ణ అంటే మామూలు మనిషి కాదు, చాలా బిజీ షెడ్యూల్ అన్నీ కూడా. అయినా కానీ ఈ కార్యక్రమానికి మనం మిత్రులందరూ వస్తున్నారంటే ఫోన్ చేయగానే పాజిటివ్గా రెస్పాన్స్ మనం తప్పనిసరిగా చేద్దామని చెప్పి అప్పటి నుంచి అప్పుడు టైం టు టైం కొండయ్యని ముందుగా కొండ అని పిలిచాడు. ఏంటి కొండ, ఏంటి సైలెంట్గా ఉన్నాడని ఎప్పటికప్పుడు రిమైండ్ చేసుకుంటూ ప్రోగ్రామ్ ఎవరెవరు ఎంత వస్తున్నారో ఏం జరుగుతుందని అప్డేట్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ మనం ఈ విధంగా సమావేశం అవడానికి ఆయన కూడా ముఖ్య కారణుడు. ఎన్నో బిజినెస్ కాకుండా పర్సనల్గా సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన మిత్రులకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ కార్యక్రమంలో ముందు మనం సక్సెస్ చేయాలని కోఆపరేట్ చేసిన మన కృష్ణకి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫోన్ చేయడం నాకు ఆరోగ్యం పెద్దగా బాగుంది. మిత్రుడు ఫోన్ నెంబర్ మిత్రుడికి ఫోన్ చేశాడు. 5 నిమిషాలు మాట్లాడతారు. ఆ రోజంతా హ్యాపీ. 30 మంది చాలా ఉంటారు, నెంబర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఏదో ఎగ్జామినేషన్ చెప్పలేదు. నేను 2 నెలల నుంచి ఇదే పని చేస్తున్నాను. రోజుకు ఒకటి కనీసం ½ గంట మాట్లాడుతున్నాను. చివరికి మా శ్రీమతి మర్చిపోయారండి స్టేజ్కి వచ్చింది. అంటే 76లో మాట్లాడేటప్పుడు 76కి వెళ్ళిపోతాం కదా. మ్యారేజ్ అయితే 85లో కాబట్టి నెక్స్ట్ వస్తుంది కదా. ఫస్ట్ 76లో ఫ్రెండ్సే కాబట్టి మాట్లాడేటప్పుడు మన పరిచయాలు కనపడం అనమాట. అయితే మళ్ళీ ఫోన్ అయిపోయిన తర్వాత వాస్తవంగా వస్తాం. ఎందుకంటే ఈ వాస్తవం అనేది మనం గుర్తించాలి కదా, ఎవరైనా మనం లేదు కాబట్టి. ఆవిడ మా శ్రీమతి నా పేరు తిరుమలరావు. మీకు క్లాస్ లీడరు ఏ సెక్షన్లో ఎస్పీఎల్గా కూడా పనిచేశాను. హెడ్ మాస్టర్ గారు రూమ్లోకి ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాడిని. టీచర్స్ మనకి చెప్పకపోయినా కానీ అందరితో మంచి సాన్నిధ్యం ఉండేది. వాళ్ళందరూ పెద్దవాళ్ళు కూడా ఏమిటి పనులు చెప్పినా, లేకపోతే మనం అక్కడ శ్రమదానం చేసి ఒక కొలను ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు అందరూ వేసుకోవాలి. టీచర్ రాధాకృష్ణమూర్తి గారు వీళ్ళందరూ కోఆపరేట్ చేసి ఊర్లో పెద్దల దగ్గరికి వెళ్ళి ఎట్ల పనులు తెచ్చుకొని ఇప్పుడు బిల్డింగ్ కట్టిన ప్లేస్లో ఎత్తు పొలాలు ఉంటే వాటన్నింటినీ ఆ పొలంలో మట్టి తవ్వి
ఇక్కడికి దాన్ని మనమంతా కూడా శ్రమం చేసాం, చాలా మంది గుర్తుండే ఉంటుంది. అది ఇప్పటికీ ఇంటాక్ట్గా ఉంది. దాని చుట్టూ మొక్కలు కూడా తర్వాత నాటి దాన్ని ధర చేశారు. రీసెంట్గా పూడికి కూడా తీశారట. అది మనందరికీ కూడా అక్కడ మన జ్ఞాపకం అంటే ఒకటే ఉంది. మనం చదువుకున్న బిల్డింగ్స్ అన్ని డిమాలిష్ అయిపోయి కొత్త బిల్డింగ్లు వచ్చినాయి. అందుకని దాన్ని మనకి మండలాన్ని మానస సరోవరం నేను ముందుగా పేరు పెట్టుకున్నాను. ఎన్నిసార్లు మండలం వచ్చినా ఇంటికి బంధువులు ఇంటికి వెళ్ళి తర్వాత నెక్స్ట్ వెళ్ళేది స్కూల్కి వెళ్ళి అది ఎట్లా ఉందని చూస్తాం. కొండగారి అక్కడ చాలాసేపు పెరుగుతాం. తర్వాత ఇప్పటికి మొన్న కూడా స్కూల్కి వెళ్ళి వచ్చాము. అక్కడ కూడా చూసాము. ఒకటే చెప్పారు టీచర్ మాస్టర్ రీసెంట్గా దాన్ని స్కూల్కి వెళ్ళాలి జరిగిందని. చాలా సంతోషం. ఇట్లా సాయంత్రం కూడా వచ్చారు. స్కూల్లో కాంటాక్ట్ చేయడం జరిగింది. అందరి ఆరోగ్యాలు కూడా నేను ఒకటే చెప్తున్నాను. నేను ప్రాక్టికల్గా ఇది చెప్పేది నేను అందరితో మాట్లాడటం వల్ల ఎన్నో ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ రిటైర్ అయిపోయిన తర్వాత సీనియర్ సిటిజన్ గ్రూప్ చాలా ఉన్నాయి. చాలా దాంట్లో గ్రూపులతో అందరూ ఇదే బాల్యమిత్రులతో సంభాషించండి, బాల్యమిత్రులు వీరైతే కలవండి, మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది, కుదిరిపోతుంది అని చెప్పి ఎన్నో మెసేజ్లు పెడతారు అనమాట. అంటే కొన్ని చాలా శ్రేణులు ఉన్నాయి. ఇప్పుడు మనం సమయం అవుతుంది కాబట్టి మనం గురుగారిని సన్మానించుకోవాలి కాబట్టి నేను ముగిస్తాను. నేను ఇంటర్మీడియట్ హై స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కైకూరులో చదివాను. అక్కడ కూడా సత్యనారాయణ మాస్టర్ తెలుగుగా లెక్చరర్గా వచ్చారు. తర్వాత ఆయనతో ఇంటర్మీడియట్లో కూడా సాధించడం ఉండేది. మన ఇంట్లో మనకి ఇక్కడ చదువుకునే వల్ల చదువు ఎక్కువ ఉండేది. మా మాస్టర్ ఇక్కడ వచ్చారంటే హైదరాబాద్ మాకుండేది. చాలా మంది నాతో పాటు మిత్రులందరూ కూడా అక్కడ చదివారు. అట్లాగే తర్వాత డిగ్రీ కూడా చదివారు. పోస్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. మాకు ఒక అమ్మాయి కూడా యాక్సిస్ బ్యాంక్ స్టేట్ మేనేజర్గా చేసింది. తర్వాత శ్రీమతి హౌస్ వైఫ్. శ్రీమతి మామూలుగా మనం అందరూ కూడా అంటే ప్రతి హౌస్ వైఫ్ అయినా కానీ మన ఒడిదుడుకుల్లో ఇప్పుడు నా యొక్క సక్సెస్ ఇప్పటి వరకు నేను సక్సెస్ఫుల్గా నా లైఫ్ని అఫీషియల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని లీడ్ చేశానంటే కారణం ఎక్కువ శాతం మిస్సెస్దే. ఇంటి పనులకి నేను ఆఫీస్కి వెళ్ళాలంటే ఆఫీస్ పని సాటర్డే సండేలు కూడా ఇంటినంతా కూడా చక్కబెట్టుకున్నాను. సరే ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు నాకు డిప్రెషన్లో వెళ్ళినప్పుడు కూడా నా చేదుగా ఉండి ధైర్యం చెప్పి ముందుకు నడిపించింది. ఆపరేషన్ వల్ల ఈరోజు నేను మీ ముందే లేకుండాని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత మా అమ్మాయికి మ్యారేజ్ అయింది. వాళ్ళు బెంగళూరులో ఉంటారు. నా గురించి ఇది ఒక మనవడు 2 years కాలక్షేపం ఎక్కువ వస్తే ఎక్కువ కాలక్షేపం ఎక్కువగా ఉంటుంది. ఇది నా గురించి. తర్వాత ఇప్పుడు చిత్తూరి ప్రసాద్ నమస్కారం. కాల్బాబా వచ్చాడా? మాది అబ్బావరం రాధాకృష్ణ గారి మేస్టర్ ఉండే ఊళ్ళో ఉండేవాడు. నేను పురోహితం చేస్తాను. కైకూరు మండలి లగ్నాలు పెట్టాలి. మేస్టర్లు అందరూ వీళ్ళందరూ వచ్చినందుకు అందరికీ కలిసి చదువుకున్నాడు అబ్బావరం. మన ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోయినా మన సంతోషంలో భాగపరచుకోవడానికి విచ్చేసిన పూజ్యులు మన గురువులు పార్థసారథి గారికి, మధుసూదన్ రావు గారికి, మరి అనుకోకుండా వెంకటేశ్వరరావు గారి భార్య గారికి, మా గురువులు తర్వాత మాతో కలిసి పనిచేసిన మరి గుడిపాటి సీతారామయ్య గారి సతీమణి బాలమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
నేను 1983లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించి సెకండ్ ఇయర్ టీచర్గా మన గురువుల యొక్క ప్రేరణతో మరి అంచెలంచెలుగా ఎదుగుతూ బేసిక్గా నేను ఇంటర్మీడియట్ టీటీసీతో నా ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించాను. ఎంఏ బిఈడి వరకు చదువుకున్నా. 2021 ఫిబ్రవరి 28న హై స్కూల్లో గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ఉయ్యూరు మండలం జడ్పీ హై స్కూల్ ముదునూరులో రిటైర్ అవ్వడం జరిగింది. నేను ప్రతి క్లాసులో ప్రతిరోజు మన గురువు నుంచి నేర్చుకున్న విద్యాబుద్ధులు, క్రమశిక్షణ, డిగ్నిటీ అవన్నీ రోజు తెలుసుకుంటూ ఉండేవాడిని. ముఖ్యంగా కృష్ణారావు గారు, అనుగుణ వెంకటేశ్వరరావు గారు, రాధాకృష్ణమూర్తి గారు. 6th క్లాస్లో ఇందాక మా మిత్రుడు తిరుమలలో చెప్పినప్పుడు పార్థసారథి గారు 72లో 72లో 6th క్లాసు. ఇప్పటికీ అదే రూపం నాకు. నేను మొన్న గురువు గారికి ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా నేను ఎక్కువ కాలం చెప్పలేదు నాన్న మీకు అని అన్నారు. గురువు గారు ఒక చిన్న విషయం, కొద్ది కాలమైనా చెప్పారు కదా, ఇప్పటికీ మా మనసులో ఉన్నారంటే మరి మీ నుంచి మేము ఎంత ఇన్స్పిరేషన్ పొందామో. మీరు తప్పనిసరిగా శ్రమ అనుకోకుండా రావాలి గురువు గారు అని చెప్తే మరి ఆయన కొంచెం ప్లీజ్ అయ్యి మరి చాలా శ్రమకు వచ్చి వచ్చినట్టు ఎగ్జామ్ నుంచి ఇక్కడ రావడం అంటే అట్లాగే మధుసూదన్ రావు గారితో చిన్న అనుభవం చెప్తాను, మీతో పంచుకుంటాను. మీకు గుర్తుందో లేదో, 8th క్లాస్లో ఆయన ఇంగ్లీష్ చెప్పేవాడు మాకు. నేను ఇంగ్లీష్ టీచర్గా కూడా పనిచేశాను. ఇంగ్లీష్ టీచర్గా, మ్యాథ్స్ టీచర్గా. అందరూ మా స్టాఫ్ అందరూ వర్సటైల్ జీనియస్ అని అనేవాడు నన్ను. నేను వాళ్ళతో ఏమనేవాడంటే ఐ ఆమ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్. అన్నీ వచ్చు కానీ దేనిలో పరిపూర్ణత లేదు అని వాళ్ళు చెప్తా ఉంటే నవ్వుకునేవాళ్ళు. కొండ నాలుగుని ఏమంటారా అని అడిగారు మా గురువు గారు మధుసూదన్ రావు. నేను ఉన్న చోట ఉన్నామని ఉండకుండా కొండ నాలుగు రెండింటిని విడదీసి హిల్ టంగ్ అని చెప్పాడు. వెంటనే స్పాంటేనియస్గా మా గురువు గారు, అరే అదైతే నువ్వు కొండ అయ్యవు కదా, హిల్సా, నీ పేరు హిల్సారా అని అడిగారు. సార్ గుర్తుందో లేదు మీకు గురువు గారు, 8th క్లాస్లో ఈ చిన్న సంఘటన జరిగింది. అట్లా ఎంతో మమేకమై అన్ని పాత్రలు పోషించి ఒక తండ్రి పాత్ర, ఒక స్నేహితుడి పాత్ర, ఒక మార్గదర్శకుడిగా ఉండే మా గురువులు మరి మేము ఈ స్థాయికి వచ్చామంటే నిజంగా వాళ్ళ భిక్షగా నేను భావిస్తున్నాను. అందు నిమిత్తం వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తున్నాను ఈ సభాపూర్వకంగా. మా నాన్నగారు, నేను టీచర్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు టీచరు ఉద్యోగానికి ఏం చదవాలో తెలియదు నాకు. మా నాన్నగారు స్కూల్స్ ఇన్స్పెక్టర్ దగ్గర అటెండర్ ఉద్యోగం చేసేవాడు. ఆయన ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మంచి మార్కులు వస్తే నేను, అప్పుడు మాకు ఈ ఎంట్రన్స్లు లేవు, డైరెక్ట్గా మెరిట్ ప్రకారమే ఇంజనీరింగ్ సీటు ఉస్మానియాలో కానీ, ఆర్ఈసీ వరంగల్లో కానీ, ఆంధ్ర యూనివర్సిటీలో కానీ. మా బాధను బతిమాలితే నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను అంటే కుదర కావాలి కానీ నేను చదివించలేను అని టీచర్ ట్రైనింగ్కి పంపించాడు.
ఈ మా గురువులందరూ నువ్వేంట్రా టీచర్ అవ్వడం ఏంట్రా అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి ఉపాధ్యాయుడు అయినందుకు. నేను మీ మార్గదర్శకత్వంలో ఆ రకంగా 38 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో గడిపి మన 21 ఫిబ్రవరిన రిటైర్ అయ్యారు. నాకు ఒక పాప, 2 బాబులు. పాప ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మేటిక్స్ నాగార్జున యూనివర్సిటీ నుంచి చేసింది. ఎంఎస్సి కూడా అక్కడి నుంచే. మా అల్లుడు ఎరిక్సన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి మ్యావనీర్ అనే ఒక టెలికమ్యూనికేషన్ ఆర్గనైజేషన్లో ఆయన సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అలాగే మా చిన్నబ్బాయి ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎరిక్సన్లో. ముగ్గురు బెంగళూరులోనే పనిచేస్తున్నారు. ముగ్గురికి వివాహాలైనవి. మా పాపకి ఒక పాప, ఒక బాబు. మా పెద్ద అబ్బాయికి ఒక బాబు, చిన్న ఆయనకి ఇంకా పిల్లలేదు. దిస్ ఈస్ మై ఫ్యామిలీ హిస్టరీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శుభాభివందనాలు చెప్పండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు మన అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ ఎన్ని ఫోటోలు అవి వాట్సాప్లో పెడితే వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ప్రోగ్రామ్ ఎప్పుడైనా సరే వస్తామని చెప్పి వాగ్దానం చేశారు మనకి. వాళ్ళు ఈ జరిగిన విషయాలన్నీ వాళ్ళందరికీ మళ్ళీ నేను టెలిఫోన్ ద్వారా తెలియజేస్తాను, వాట్సాప్ గ్రూప్ల ద్వారా కూడా వాళ్ళకి తెలియపరుస్తాను. అట్లాగే ఇంకా మా మిత్రులు కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళని కూడా మనం ఎక్కడ ఉన్నారో మనం ఎవరి దగ్గరలో ఉన్న వాళ్ళని మనంతా కూడా ట్రై చేసి ఇంకా పూర్తిగా స్ట్రెంత్ని గ్రూప్లో చేర్చుకుంటే ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది అనేది మన గ్రూప్ ద్వారా అందరికీ సమాచారం అందజేసుకోవచ్చు. తర్వాత అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ టైంలో కొంచెం రావడానికి భయపడతారేమో అనే పరిస్థితి వచ్చింది. అయినా కానీ చాలా దూరం నుంచి మన మిత్రులు ఈ 45 ఇయర్స్తో కలుస్తున్నామనేటువంటి ఎగ్జైట్మెంట్, ఈ ఫీలింగ్ ఈ మళ్ళీ రాదు. ఇది ఇప్పుడు జీవితంలో మళ్ళీ ఇదే జరుగుతుందో లేదో అనుకున్న అద్భుతం మనం జరుగుతుంది. ఎట్లయినా వెళ్ళాలని చెప్పి వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. 60 ఏళ్ల వయసులో మళ్ళా మనం యారా అనుకుంటుంటే హృదయం పొంగిపోతుంది. అలాగే నిన్న కొంతమంది నేను గర్ల్సే అంట, మహిళలు అని అన్నాం. ఎందుకంటే గర్ల్స్గానే మనం కలిసాం, బాయ్స్ గర్ల్స్ కానీ మళ్ళా ఆఫ్టర్ 45 ఇయర్స్ బాయ్స్ గర్ల్స్ కానీ కలుసుకుంటున్నాం. ఇక్కడ మా పురోహిత్ ప్రసాద్ ఉన్నాడు. అరే మచ్చుగా 2 మంత్రాలు వదలరా అంటే వదలకుండా వెళ్ళిపోయాడు. అరే మీ నాటకం గారిని కూడా పిలిపించు వీళ్ళ కోసం ఏరా మీ మేడం గారు కూతురు అల్లుడు ఉంటే వాళ్ళు కూడా పిలిపించు. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? భారతి పతి సమేతంగా రమ్మంటే ఆవిడ కుమార సమేతంగా వచ్చింది. చాలా సంతోషం. చాలా కాజీపేట నుంచి ఎంతో శ్రమపడి వచ్చింది. మరి మా మిత్రుడు రావణమూర్తి రాత్రి 12 గంటలకి వాళ్ళ అమ్మాయి అమెరికా నుంచి దిగింది హైదరాబాద్లో. ఆమెను రిసీవ్ చేసుకొని ఇంటికాడ దిగబెట్టి వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చాడు. ఇట్లా శ్రమపడి వచ్చిన వాళ్ళందరికీ పేరున మా ధన్యవాదాలు. మాతో పాల్పంచుకున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అట్లాగే మా కుమారస్వామి, సూర్యనారాయణ, మా చిట్టూరు ప్రసాద్ గారు ఆయన ఎవరు గుర్తు రావట్లేదు అంటున్నాడు. ఇప్పుడు అందరూ గుర్తొచ్చారు అడిగి ఒక దెబ్బకి. అట్లాగే మేమంతా అనంగా మిత్రులు అన్నమాట, చాలా ఇంటిమేట్ ఫ్రెండ్స్. పుట్టినే చదువు మిగతా యాక్టివిటీస్లో కూడా మరి ఆ టైంలో మాకు ఎన్డిఎస్ కోటేశ్వరరావు ఉండేవాళ్ళు. రకరకాల ట్యూషన్లో కొంతమంది ఫ్రెండ్స్, హిందీ ట్యూషన్ అమర్నాథ్ గారి దగ్గర కొంతమంది ఫ్రెండ్స్, స్కూల్లో గ్రూపు, అలా ఇంచుమించుగా మేము అందరినీ కవర్ చేసేవాళ్ళం. క్లాసులో ఉన్న వాళ్ళందరినీ. వాళ్ళు కూడా మా పట్ల అంతే అభిమానంగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఒక చిన్న విషయం మీ అందరికీ చెప్పాలి. ఈ గ్యాదరింగ్కి ప్రధాన కారణం మరి మన పంచకర్ల తిరుమలరావు. ఆయన దాదాపుగా 3 months నుంచి ఎంతో కష్టపడి శ్రమపడి చాలా నెట్వర్క్ చేశాడు. అంతకుముందు అసలు
మన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఊసే ఉండేది కాదు. రిటైర్ అయిపోయి ఏం చేయాలో తెలవక ఈ కార్యక్రమాన్ని చేపట్టి దానిలో సక్సెస్ సాధించినందుకు ప్రత్యేకించి మనందరి తరఫున ఓకే, థ్యాంక్ యూ. చూడాలనే ఉద్దేశంతో మాకు 84 years శ్రమపడి కానీ పైగా ఇప్పుడు మేము డిపెండెన్స్ మా పిల్లల పర్మిషన్ ఇస్తే మేము పిల్లలు వెళ్ళాలి. అలాంటిది పరిస్థితిలో ఉన్నటువంటి వాడు అయినా కానీ మేము విధించినటువంటి దీపాలు చూడాలనేది మా కోరిక. ఎందుకంటే మీకు కొద్దిగానే చెప్పాను, 38 years నేను సర్వీస్ చేశాను. ఆ కోరికతో నేను కావాలని వచ్చాను. ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం కోపడతారు, మేము లాగా అయిపోయాం కాబట్టి ఎందుకు ఈ తిరుగుడు ఈ వయసులో ఏమైనా అయినా సరే మీరు ఎవరు తెలియాలి, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు సంతోషంగా చెప్పాను. ఆయన ఐఏఎస్ వింటూ ఉన్నప్పుడే టీవీలో చూసినప్పుడు కూడా సంతోషపడుతూ ఉంటాను. కాబట్టి అది ఎవరి దృష్టి వాళ్ళది వచ్చినటువంటి జాతకాలు అలాగే ఆగ్నేయంగా చాలా సంపట్ చేశారు. నేను చాలా మంది తక్కువ కష్టపడుతున్నాను, అయినా సరే చాలా సంతోషం. విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः.
అర్థం కాదు. ఐదుగురు సహాయంగా మరి ఆవిడకి మా అందరి తరఫున చిరు అభినందనీయం. మీ బాల్య స్నేహితులు సన్మానం చేస్తే మొహం చిరునవ్వు లేకపోతే ఏం బాగుంటుంది? ఓకే, రెడీ రెడీ అందరిలో చూడండి ఒకసారి. థ్యాంక్ యూ భారతి. ఈ సన్మానాన్ని మీ సార్ కూడా పంచు. మనిషి గంభీరం కానీ మనసు చాలా మనిషి మంచివాడు, మనసు వెళ్ళపోతారు చూడటానికి మిసాలు పురోహిత్ ప్రసాద్ గారు చాలా ఆప్తుడు మాకు చిన్నప్పటి నుంచి 1 soul in 2 bodies.
అన్నట్టున్నాం. శరీరాలు వేరు, ఆత్మ ఒకటే అన్నట్టు రాజశేఖర రెడ్డిను కేవీపీ రామచంద్రరావు గారు. ఈ ప్రసాద్ గారు మాస్క్ తీరా ప్రసాద్ ఇప్పుడు ఏం జస్ట్ ఏం లేదు, వీడు జస్ట్ కాలు ఇలా పెట్టి పోగొట్టు శుభ్ర వదనం విష్ణు శశివర్ణం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అన్నట్లు. మరి ఒకటే కూతురు ఇంటి అల్లుడు కూడా ఏపీఎస్సీలో ట్రాన్స్ఫర్లో పనిచేస్తాడు. మరి వీడి హస్తవాసి చాలా మంచిది. వీడు భైరవపట్నానికి ఏకైక అర్చకుడు, పురోహితుడు, రెండు అర్చకత్వం చేస్తాడు, పౌరోహిత్యం చేస్తాడు. మరి మమ్మల్ని అందరినీ ఆస్వాదించి सर्वस्याप्ये सर्वस्य सर्वमेव तेनां भवति सर्वं येति शतमानं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं जयेत्यामायुः शतमानं भवति सर्वैश्वर्यं भवति सर्वमिति शतं जयेत्यामायुः. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ కలిపే ఈ అవకాశాన్ని కల్పించిన కొండయ్య అన్నయ్యకి, తిరుమలరావు గారికి, భారతికి, ఇంకా నాకు తెలియకుండా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన అందరికీ చాలా ధన్యవాదాలండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మేమంతా కలుసుకునే అవకాశాన్ని కల్పించారు. చాలా సంతోషంగా ఉందండి. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఓహో ఆ
ఆహాహా, ఆహా. హే, మేరల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే, మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే, నీలా నాలా సావాసంగా నింగి నేల కలవాలంటూ మబ్బే కరిగి ఇలపై చల్లై రారా, మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. హే, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది. ఆహాహా, ఆహా. ఓహో, ఓహో. ధరిత్రికి ఈ చెలిమే ప్రమాణం అంటుంది. ఓహో, ఓహో. హే 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 హే. హే, ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం, స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం. ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం, లోకం మొత్తం చదివే ఆరో వేదం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. లా 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 లా. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
రెక్కలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. ముఖ్యంగా మీకు మా విషయాలదే ఉంది కానీ మీరు తీసుకురావటం, తనతో అకంపెనీ అయ్యి రావటం వెరీ గుడ్. ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿಗಲು ಗಿಲ್ಲಿ ಸಿರಿಮಿಟಿ ನೆಲವೈನ